హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే పొద్దుగానే లేచినాము. అయితే నిన్న వీడియోకి మస్తు మంది కామెంట్లు పెట్టిర్రు, అక్క అవి సెల్ఫ్ కవర్ అక్క, వాల్పేపర్ కాదని. ఓరో ఇద్దరు ముగ్గురు వాల్పేపర్ అని పెట్టిర్రు. ఇక మస్తు మంది అయితే సెల్ఫ్ కవర్లనే పెట్టిర్రు. ట్రై చేస్తా అవి సెల్ఫ్లలో వేయడానికి. నా ఆశ మొత్తం ఆవిరైపోయింది. నేను పైన మొత్తం అది వాల్పేపర్ ఏమో ఒక సైడ్ మొత్తం మంచి డిజైన్ చేద్దామని నేను అనుకున్నా, కానీ అది వాల్పేపర్ కాదంట. రాత్రి కామెంట్లు చదివితే తెలిసింది. అవి మస్తు మంది సెల్ఫ్ కవర్లు అక్క, అవి సెల్ఫ్లలో వేయరు, ఫ్రిడ్జ్లలో యూజ్ చేసుకోవచ్చు, వంట రూమ్ సెల్ఫ్లలో కూడా యూజ్ చేసుకోవచ్చు అని అనుకున్నారు. కానీ వంట రూమ్లలో సెల్ఫ్లో వేయ, ఎందుకంటే మా పుంపుడు ఎట్లుంటుంది అంటే మరీ ఘోరంగా ఉంటుంది. ఇక వంట రూమ్లో వేయకుండా ఇలా బయట డిజైన్ సెల్ఫ్లలో ఉన్నాయి కదా, కనీసం మనం వేసానన్నా మంచిగా కనిపిస్తుంది. దుమ్ము పడ్డప్పుడు ఇట్లా దుడిసే పోతుంది. వంట రూమ్లో వేసిన వరకు మొత్తం నూనె సమ్మర్ అవుతుంది. ఇక నెల లోపలే తీసేసేత డబ్బాలో వాడేయాల్సి వస్తుంది. పాపం వాళ్ళు మాకు పంపించినప్పుడు కొంచెం గుర్తుగా ఉండాలంటే కొన్ని రోజులు, అంటే డిజైన్ సెల్ఫ్లలో మస్తు రోజులు గుర్తుకుంటాయి కదా, తుడిచేస్తే పోతుంది దుమ్మే కాబట్టి. అవి అయితే నూనె సమ్మర్ అవి అయితే. ఇంక ఇప్పుడైతే పొయ్యి మీద చాయ్ పెట్టుకున్నాము. చాయ్ అయిన తర్వాత ఇక పని చేసుకోవాలి. నాన్నగారి డ్రెస్ ఎన్ని రోజుల తర్వాత కనిపిస్తుంది? 2-3 రోజులు అయితే అయిపోతుంది స్కూల్. ఏ రోజుకి? 12th కదా? వెనస్డే నుంచే స్కూల్. వెనస్డే నుంచా? థర్స్డే టైం లేదు. ఈరోజు సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, ఇక అంతే. ఆమెకు షూలు తీసుకోవాలి. ఇంకేమున్నాయి ఆమె తీసుకోవాల్సినవి? సాక్స్ బ్యాగ్ అంటే వచ్చింది, కానీ షూలు కావాలి, సాక్సులు కావాలి, అంతే. ఓకే. సూర్యుడు అయితే ఇంకా రాలేదు, కానీ వెదర్ మాత్రం కూల్గా పచ్చగా ఉంది. సూర్యుడు అయితే ఇంకా రాలేదు. వా ఈ లొకేషన్ మస్తు అనిపిస్తుంది నాకు. సూపర్ ఉంది వెదర్ మాత్రం. ఈ గడ్డ ఇక్కడ పక్క తడుస్తుందా? తడిసినా మళ్ళీ ఎండుతుంది, ఏం కాదు. అందుకని చెప్పేసి ఇటు సైడ్కి గట్లే అది తినే ఒక్క పూట గడ్డికి గిన్నె అన్నం తెచ్చినాం. ఓకే అప్పాజీ, గుడ్ మార్నింగ్. ఆడు చేయి మీద మొత్తం పోసుకుంటుంటేంది. ఇట్రా నమ్మిడి తిట్రా, మళ్ళీ సేపు పోతుంది. కానీ తొందరగా అయినా రోజు అలవాటు కావాలి అసలు. అది మంచిగా ఉంటుంది, కానీ నాకు చేయబట్టడానికి వస్తలేదు. అది తిన్నదా? తిన్నది అది తింటలేదు దానా. ఇంకా పెట్టలే. అది పత్తి కదా, పత్తి పిండి అయినా. పత్తి పిండి కాకుండా ఇంకేమి తింటుంది? అది ఏది తింటలేదు. గంజి ఎప్పుడో ఒకసారి. ఇవి కాకుండా ఇప్పుడు పత్తి పిండి తెచ్చినాం కదా, ఇంకా వేరే ఏమైనా తీసుకొచ్చి ట్రై చేయాలి. ఇంకా వేరే అది ఏది తింటూ అదే దానిలో ఇంకా రకాలు లేవా? ఉంటాయి కానీ ఇక కుట్టి పెట్టాలి, దానికి ఏదో ఒకటి పెడతారు, కానీ అది అలవాటు కావాలి. అదే మెల్లమెల్ల అలవాటు చేయాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ది కానీ ఇన్ని రోజులు గడ్డి వేసింది, నాగలు కొట్టిరు, అట్నే అలవాటు అయింది దున్నా మన అట్లా. ఇవి మళ్ళా ఆడపిల్లలకి మంచిగా అన్ని పనులు చేయాలంటే కష్టం కదా. దాన్ని చేయాలంటే మరి తింటలేదు. అది మనం అలవాటు చేయాలి. అది మొగదాని లెక్క ఉన్నది, అందుకని బిడ్డ కూడా దగ్గర రాలేదు. అదే వచ్చింది అలవాటు చేయాలి దాన్ని. సారీ కానీ నాకు అది గ్రిప్ దొరుకుతలే అన్న. మళ్ళీ కొత్తది కదా, అది ఎక్కువ లేవు. అయితే రాత్రి ఒక మన ఏమంటారు పత్తిపిండి అన్న, పత్తిపిండి తీసుకొచ్చి పెట్టినాము. ఇది కనీసం వాసన కూడా వస్తలేదు. ఏమైందో మరి దీనికి తినురా. అరే అది చూడకూడదు వస్తలే అన్న. తినురా. అరే నువ్వు తినురా. దీనికి ఏది అలవాటు లేనట్టుంది అసలు. మూతికి రుద్దానా? కొరకదు, అది కొరకదు. చెంగులు ఎగురుతున్నా. ఏమన్నా అది భయపడుతుంది అంతే, పొడవదా అది. ఈడ మీద రుద్దు, మీద రుద్దిన అనుకో, అది నాకుంటుంది అట్లా మెల్ల ఏం కత్తి అలవాటు కావాలి దానికి. ఎట్లుంది అది, దాని పానం ఏంది, మోతానం. కాదురా, దానికి పద్ధతి పాడు ఏం లేదు దీనికి. అదే మరి వేసి నాగలు చొప్పుడు చెప్పారు, ఇది కానిపెట్టు, నువ్వు గుంజకపోతే నన్ను అడుగు. అలాంటిది నువ్వు నన్ను పాలి నన్ను బిడ్డను చూడమంటే ఎడ చూస్తుంది. తీసేసాగు, తినదు అట్లా వేస్ట్ అయింది. వేరే తీసుకురావాలి ఇంకేమన్నా. ఇంకా 5 కిలోలు కొనుక్కారమ్మని తెస్తానా? ఇంకా వేరే ట్రై చేద్దాం, ఇది ఒకటే కాకుండా. ఇంకేం పెడతావు దీనికి? చూద్దామన్నా. అరే పత్తి పిండి, ఇంకోటి శనగపొట్టు తినాలి పొట్టు. మన గొర్రెలు బాగా తినేటి అవి. గొర్రెలు చంపుతున్నాయి.
మంచిగా తింటుండే, ఆకలైనంత తింటుండే మంచిగా. ఆ. రాముడు ఏమైంది అమ్ముడు? ఆగు. ఏం చేస్తున్నావు దాన్ని? ఏం చేస్తున్నా గోమారా? ఈ గోమారతోనే కష్టం వీళ్ళకు. అయ్ నువ్వు ఇచ్చి పెడితే మళ్ళీ దాని దగ్గరకు అవుతామో పాలిస్తలేదు. అది మేత పట్టిదా ఏమన్నా? తింటుందా? మరి పచ్చిగడ్డి లైట్గా వేసినాం అనుకో. 2 గోమార్లను హింసించిన నువ్వా? ప్రాణం తీసేసి పొద్దు పొద్దుగల ఇప్పటికే ఏం కాదు, దానికే పెట్టు. మళ్ళీ అటు ఇటు ఉరుకుతాం, మళ్ళీ అని ఫోన్ చేస్తావు. ఇప్పటికే ఇంకా అటు ఇటు ఉరుకుతుందిరా. అది వెళ్ళిపోతాను. ఈ తాడు ఉంటేనే జర ఉరికేటప్పుడు ఆ కాలాల అట్టే ఆలుతుంది. అవునవును. ఇది మొత్తమే ఇడికెళ్ళి ఇప్పేస్తే ఈ అది ఉరకా నువ్వు ఉరకా. నువ్వు ఉరకా నేను ఉరకా, నీ ఎంట నేను ఉరకా. నువ్వు ఇప్పినాక కూడా ఆగదు, అది ఇచ్చి పెడితే పోతూనే ఉంటుంది. భయపడుతుంది. ఒక గంట గంటే ఉండదు దీనికి. గలగల గలగల సౌండ్ మంచిగా వస్తుంది. మువ్వనా? ఆహా, పెద్ద గంట గింతుంటే చూడు. మువ్వలు వేస్ట్, ఆ సౌండ్ మంచిగా రాదు. ఇటు కొట్టి ఆ చెట్లు మేస్తుంది అనవసరంగా. ఆగో పచ్చిదనం మొత్తం పోతుంది. గట్ల వేస్తుంది. చూడు ఆగదు, ఎవ్వరికి కాదు. మరి అది ఆకలితో ఉన్నట్టు ఆకలి కాదు, అది పాలు తాగిన కొద్ది దానికి కోపం వస్తుంది. ఇక ఉరుకుతూనే బాయ్ పప్పాజీ. నేను చెప్పింది మళ్ళీ చూస్తున్నావు. ఎంత ఇచ్చింది నిన్న? బకాయినారా అన్న బక్కగైనా కదా. అయితే ఎందుకు దొడ్డుగైనా చెప్పలే కదా. బ్లడ్ తక్కువ కొంచెమే బ్లడ్ కొంచెమే ఉంది. మొన్న హాస్పిటల్ తొలకపోయినాము. తొలకపోతే సార్ ఏమన్నా డాక్టర్ ఏమన్నాడంటే అరే వాళ్ళ బిడ్డకు ఆకలేసినట్టుంది. అది ఎన్ని ఇచ్చింది పాలు? పోయింది దా. పాలు ½ లీటర్ ఇస్తుంది. ½ లీటర్ లేవు కానీ తక్కువ ఉందని అలా ఇంకా 8 వరకు వస్తుంది. ఈరోజు ½ లీటర్ కూడా ఇవ్వలేదు. అయితే మేము హాస్పిటల్ తీసుకుపోయినాం. తీసుకుపోయి మరి ఏమైంది మీకు ఇట్లా లావు అవుతుందంటే ఎందాక చదువుకున్నావు అమ్మా అన్నాడు. అయితే నా చిన్నప్పటి డాక్టర్ అయినా బీడి చేసింది అని ఈమె చెప్పింది. ఇట్లా చూసాడు. నీదని చెప్పమ్మా అంటే జోక్ అనుకోవద్దు, నేను కామెడీ చేస్తలేను అన్నాడు. ఈమె నిజమన్న బీడీ అయిపోయింది అంటే ఏ ఇయర్ అయిపోయిందంటే సమ్ ఇయర్ చెప్పింది. టెట్ క్వాలిఫై అంటే క్వాలిఫై అన్నది. మరి గంత అమాయకంగా ఉన్నవేందమ్మా అంటాడు. అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు డైరెక్ట్ తీయంగానే తాగుతుంది కదా, అట్లా ఇట్లా 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 అయిపోతాడ పరిస్థితి. నాకు 2 మిక్స్ అయినాయి. కొంచెం బ్లడ్ తక్కువ ఉందంట. ఆ బ్లడ్ తక్కువ ఉండడం వల్ల ప్లస్ నేను కూల్ వాటర్ తాగిన కదా, ఆ కూల్ వాటర్ ఆ బ్లడ్ తక్కువ ఉండడం వల్ల 2 కాంబినేషన్ అయ్యి మొత్తం ఇట్లా ఉబ్బిన బెలూన్ లెక్క. బెలూన్ లెక్క ఉబ్బింది. అయితే టానిక్ ప్లస్ ఒక మెడిసిన్ ఉంది, అది తీసుకుంటే ఇగో ఇట్లా అవుతుంది. లూజ్ అయింది చూసినావా? జాకెట్ లూజ్ అయిందా? మళ్ళీ వాకింగ్ చేస్తున్నా నువ్వు మరి వెరీ గుడ్ గర్ల్. జర ఆయుసం అనేది తగ్గిపోయింది కదా. కదా మనం ఎంత ఫిట్గా ఉంటే మన ఆరోగ్యం అంత మంచిగా ఉంటుంది. అది టార్గెట్. ఇంకా బండి చెప్పి అన్న ఏమైంది? బండి ఖరాబ్ చేసింది. నేనేం చేయలే అన్న. ఎవరు తీసుకుపోయారు? ఇగో తీసుకుపోయినా. అది ఏది పోయిందో నాకు తెలియదు. సౌండ్ డ్రిల్లింగ్ పెడితే ఎట్లా వస్తుంది సౌండ్, అట్లా వచ్చింది. ఎవరు తీసుకుపోయారు? నేనే తీసుకుపోయినా. ఆగు. అయితే చేతులు అయితే గిట్లనే గోడ ఉంది, గోడ సాటు గిట్ల డ్రిల్లింగ్ పెట్టరేమో అని నేను అనుకున్నా. రన్నింగ్ లోనే అయితే మళ్ళీ ఆ చెట్టు కాడికించి కొంచెం ముందు పోయినా. స్కూల్ గేట్ ముందరికి దాకా పోయినా, మళ్ళీ వస్తుంది సౌండ్. టైర్ ఇట్లా పోయిందేమో అని చెప్పేసి ఆపి చూసిన. ఒత్తిన టైర్ గట్టిగానే ఉంది, ముంగట టైర్ గట్టిగానే ఉంది, వెనక టైర్ గట్టిగానే ఉంది. భయం అయింది. అన్న ఫోన్ చేస్తే మస్తు ఎండగొడుతుంది. ఒకటి అయింది. రా వెనకకి రా అని అన్నాడు. తీసుకొని రా అని అన్నాడు. తీసుకుందా అంటే అబ్బా ఇది మళ్ళీ సెల్ఫ్ కొట్టిన రాలే. మళ్ళీ అదే సౌండ్ వచ్చింది. సప్పుడే కా నుంచి నుక్కుంటూ వచ్చిన. వీడికి వచ్చి ఇక్కడ స్టాండ్ వేసి అన్నం పిలిస్తే దాన్ని లోపల తీసుకొచ్చింది. ఎంత దూరం అనుకున్నారు? జస్ట్ దూరం గుడి కానే. మళ్ళా ఏడుకో పోయింది జ్యోతి. అంత దూరంకి వెళ్ళి బండి నొక్కొచ్చింది. గుడి కాడ మన గల్లీ కాడ గుడి. స్కూల్ ముంగట. స్కూల్ గిన్నే ఉందా? స్కూల్ ఎంత దూరం జ్యోతి? సరే ఏ ఊరు జ్యోతి? మన ఊరే. గల్లీ జ్యోతి
అవతల గల్లి గంతే అవతల గల్లీ నుంచి ఇక్కడికి వచ్చింది గంతే. మరి ఆ నుంచి నూక్కుంటూ వచ్చినా కదా మరి వస్తాయి కామెంట్లు జ్యోతక్కకు బండి ఖరాబ్ అయిందని ఫోన్ చేస్తే మీరు అట్లా ఆమె నూక్కరమ్మంటారా అని అంటారు కూడా. దూరం లేదు దగ్గరనే ఉంది చాలా. మరి అదే చెప్తున్నా. ముచ్చడే చెప్తామని అంటే నాకు ముసలోళ్ళ ముచ్చట లెక్క. కాదు ముసలోళ్ళ లెక్క ఈమె vlog లో కూడా కాదు, ఈమె వీడియో చూస్తే అయితే చెప్తుంది వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఇట్లా చేసినాం, అరే అర్థం కావాలి కదన్న. వచ్చింది ఇక గోడలు లేపిన తర్వాత ఇక మళ్ళా అది ప్లాస్టింగ్ చేయాలి కదా, దానికోసం అని చెప్పేసి ఇక మళ్ళీ పైపులు కొట్టేసినాం. పైపులు కొట్టిన తర్వాత మళ్ళీ ఇక దానికి చెప్పేసి అవన్నీ వాళ్ళకి అర్థం కావడం కోసం అని చెప్పేసి చెప్తా. నాకు మీద మీద ఇప్పుడు 5G జప్పు నొక్కుతుంది. ఇప్పుడు జప్పు నొక్కుతా కానీ కొంతమంది 3G 4G వాళ్ళు ఎవరు ఉంటారు ఇప్పుడు. నువ్వు ఇంకా అట్లా డాక్టర్ అని నిన్న చదువుకున్నావా నువ్వు అన్నాడు. ఆయన కూడా నేను చదువుకున్నా కానీ ఆ చదువుకున్నా అవి లేవు నాకు. ఆల్రెడీ ఇంకో ముందు వీడియోలో కూడా చెప్పిన నాలెడ్జ్ లేదన్నా. నాలెడ్జ్ లేదని కాదు, దమాక్ లేదన్నా. ఎటువైనా సప్న బయటకు వెళ్తావు. వెదర్ బాగుంది కదా పొద్దుగల. జరగ బండి చెప్పి నేను పోతా మా ఇంటికి. నాకు జర గచ్చా ఏ బండి యాక్టివా అది ఖరాబ్ అయింది, రాదు కాదు. ఎందుకు రాదు? సెల్ఫ్ వైర్ ఒకటే పోయిందంట. కాదు సెల్ఫ్ వైర్ పోతే కిక్ కొడితే రావాలి కదా. మరి కిక్ కొట్టిన అదే సౌండ్ వస్తుంది. మరి అదే మరి అది బెల్ట్ అయిపోయింది. అది నాకేం తెలుసు చెప్పన్న బండి పెట్రోల్ ఉందా నడిపినా వచ్చి పెట్రోల్ ఉందా కూడా అదే వాళ్ళు ఒకటే తెలుసు. ఇంకా తీసుకోవచ్చు ఈ బండి తీసుకో, పైసలు డ్రెస్ వేసుకోను ఏం కాదు. డ్రెస్సులు పడతలేవు పడితే పక్కన అదే ఇప్పుడు తీసుకోను కానీ ఫ్యాషన్ అది ఎంత చూడు. స్పెండర్ ప్లస్ అయితే మంచిగా పోయేదాన్ని. ఆ బండి నీకోసం అని కొన్నాము, మళ్ళీ ఇంకో బండి కొనమంటావా? ఏమొద్దుగా ఇదే ఇచ్చేది. ఏడికి అమ్మ అంత లేదు, మా అమ్మ నడిపింది దాన్ని. నడితే మరి మా ఇంట్లో ఉండాలి. అది చెల్లెకే ఇస్తున్నావుగా. మా అమ్మ ఎటుపోతుంది మరి? ముందుగాల మా అమ్మ. మీ అమ్మ తర్వాత నేనే కదన్నా. మరి ముందుగాల మా అమ్మ కాబట్టి మా అమ్మ మీ అమ్మ అట వాళ్ళ అమ్మ వేరు మన అమ్మ వేరు అన్న. మాయమ్మ ఎప్పుడు వీడియో తీసినా కూడా ఇగో ఈ సంపు మాత్రం ఓపెన్ ఉంటుంది. ఇప్పుడే ముంచుకున్నారు నేను. అదే ఇప్పుడు ముంచుకున్నావు, ఇమ్మీడియట్ గా క్లోజ్ చేయాలి. అయితే కిరియాన్స్ మా హ్యాండ్ ఓవర్లో ఉంటాడు, మమ్మల్ని దాటిపోడు. చాలా మంది చిన్నపిల్లలు అంటారు కదా, నాన్న పాప ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే నేను సంపు కడిగినప్పుడు ఆమె చూస్తుంది లోపల ఎంత లోతుందో కూడా ఆమెకు తెలుసు. అందుకని ఆమె దగ్గర రాదు. వచ్చినా అలా ముంచుకోదు, అది దగ్గర రాదు. ఏమున్నా క్రియాన్స్ ఒక్కడే కాబట్టి క్రియాన్స్ కూడా ఈ మధ్య మీరు అన్నట్టు ఇక్కడ వరకు వస్తుండు ఆడుకోవడానికి. సో అంత ప్రాబ్లం ఏం లేదు. దయచేసి అంటే మేమైతే ఎప్పటికీ మూసి పెడతాం. ఇప్పుడైతే బై మిస్టేక్. ఇంకోటి ఏంటంటే వీడియో తీసినప్పుడు మాత్రమే అది ఓపెన్ ఉంటుంది అన్న. మరి అది మిగతా టైంలో ఎప్పుడు క్లోజ్ ఉంటుంది. అది ఓపెన్ చేసినప్పుడు మన వీడియోలో కనబడుతుంది. అట్లా చాలా మంది అంటూ ఉంటారు కానీ ఓకే ఎప్పుడైతే మనం క్లోజ్ పెడతాము. ఇప్పుడు నల్లొచ్చు మూమెంట్ కాబట్టి సౌండ్ రాదని చెప్పేసి ఓపెన్ చేసి పెట్టినట్టు. నేను ఇప్పుడైతే కాలు కడుకోనికే ఓపెన్ చేసిన అంతే. ఓకేనా? ఓకే. ఎట్లా వస్తుంది నాని పట్టిల్ని కాలు బాగున్నాయి రా. ఇట్లా పట్టీలు వేసుకొని నాన్నపాప మన ఇంట్లో నడుస్తుంటే చచ్చిపోయిన మన అమ్మనే గుర్తొస్తుంది. ఇట్లా అన్నట్టు కాలు మొక్క కాలు పట్టీలు పెడతా, కొట్టపట్టీలు పెడితే కాలు మొక్క. అవును, ఆడపిల్ల ఎంతైనా ఆడపిల్లనే. జ్యోతి నాని చిన్నప్పుడు నా చెల్లెనే గుర్తొస్తుంది. ఎందుకంటే 3 పటగొలిసి ఓడగొట్టింది. అవును, ఉసుకలు ఒకసారి ఓడగొట్టింది. ఇప్పుడు మొన్న ఓడగొట్టింది కాబట్టి ఇలా మళ్ళీ కొత్తవి వచ్చినాయి. బాగున్నాయి నాన్న. మళ్ళీ ఇంకోసారి ఓడగొట్టినాం అనుకో అత్తకన్నా వేయించినాం కానీ నీకు ఏపీఎం ఇక సరేనా. నీకు అది అలవాటు అవుతుంది మళ్ళీ. ఇప్పుడు జనరేషన్ చేంజ్ కదా. ఇప్పుడు ఓలే కానీ బయట ఏదైనా ఓడగొట్టినాం అనుకో నీకు మళ్ళీ రావి. సరేనా? జాగ్రత్త పెట్టుకుంటాను. సరేనా? కానీ కాలు నీ కాళ్ళు ఎక్కడ జ్యోతి చిన్న ఉన్నప్పుడు నీకు. కాకపోతే ఆమె తెల్ల ఉంది, నువ్వు కర్ర ఉంది. అంతే తేడా. గలగల గలగల అంటున్నా. మొక్కినారా? చిన్న అన్న చిన్నపిల్లలు మొక్కదన్నా. గుండె గీకిచ్చిగా అయిపోయి, పుట్టెక్కలు తీసిగా అయిపోయి. కాలు మొక్కు, కాలు మొక్కు, కాలు మొక్కు, కాలు మొక్కు. అక్కయ్య ఆడపిల్లరా, మనం ఎప్పుడు కాలు మొక్కాలి. మొక్కు. అరే పట్లేమి ఆడాను పన్ను తీరా. గుంజురా, గుంజు అక్కయ్య గుంజు. ఏ గుంజు గుంజురా, పట్టీలు మనే అవి. ఏయ్ గుంజు. ఏమైంది అది? జొర్రా జొర్రి కామనే అది. ఏది ఆడుంటుంది ఎప్పటికీ. వానాకాలం కదా, ఇంకోటి సంపు కగాలి ఇవ్వాలన్న రేపు అన్న. వర్షాకాలము జొర్రీలు, పాములు,
కప్పలు జిల పురుగులు బయట వండుకునే రైతా ఎన్నో వస్తుంటాయి. వస్తాయి. ఇంకా మనకి ఒడ్ల సంచులు ఉన్నాయి, దాని కింద ఏమున్నా మనకు కూడా తెలియదు. ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మంచిది. చెప్పులు ఉన్నాయా, చెప్పులు అలా కప్పలు అనుకుంటాయి, జొర్రెలు ఉంటాయి, తేళ్ళు దొరుకుతాయి. చాలా జాగ్రత్త, చెప్పండి. ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోరు. వానాకాలం అంటేనే అవి మొత్తం బయటకు వెళ్తాయి. రోడ్ల మీద వస్తున్నాయి పెండి పాములు చచ్చిపోతున్నాయి. అది హీట్కి బయటకు వెళ్తాయి, ఇప్పుడు చచ్చిపోతాయి అనవసరంగా పాపం. ఇంకెందుకు మన ఇంటి ముంగట నేను నువ్వు పాము చూసినావు కదా మొన్న? గదే అంత పామారా అట్లా ఉంటుంది, జాగ్రత్త ఉండాలి. పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇట్లా అంటుందా? ఇట్లా పోతారా ఇట్లా? నాకు మంచి జూపర్ దొరకాలి వచ్చి నన్ను. జూపర్ దొరికిపోయి మన ఇంట్లో ఏముంది జూపర్, మనమేమో వింత వింత ఉన్నాము. తీసుకోరా నావి అట్నే తిరుగుతాయి ఇప్పుడు సిటీలో అంతే. అవి వేస్తున్నాయి రోజు. వావ్, ఎందుకు అది తినిపిస్తున్నావా? నువ్వు తినిపోనా? సరేనా, నేను పోసాపో. అది అట్లా ఎందుకు ఇద్దరు ఉండాలి కంపల్సరీ? వీడియో తీస్తున్నావు, నేను వింటి తినిపిస్తున్నా. ఇట్లా వస్తున్నా ఇదో అందుకని నేను చేస్తాను చెప్పిన. దాని మీద పడితే మళ్ళీ పోతుంది అమ్మా. అది ఒకటే దగ్గర పోయేది కదా, గడ్డగడుతుంది మరి. అగో నువ్వు పోయి నేను కలుపుతా. సరిపోతుంది. ఎవరెవరు? నేను, మనం నలుగురమే కదా. పప్పకు గట్కేసినావు. ఏం చూస్తారు చిన్న? ఆగు బిడ్డ, ఆగు బిడ్డ, ఆగు. ఎందుకు అంత తొందర నీకా?